మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉధృతి పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లెందు మున్సిపాలిటీలో ప్రచారం కూడా తీవ్ర స్థాయిలో చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా బీఆర్ఎస్ పార్టీతో సిపిఐ, సిపిఎం, ఇటు మాస్ లైన్ పార్టీలు కూడా జత కట్టాయి, అన్ని విభేదించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో అక్కడక్కడ వామపక్షాలు జత కట్టినప్పటికీ ఇక్కడ మాత్రం అన్ని వామపక్షాలు బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కలిసి పోటీ చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇంకో ప్రాధాన్యత కూడా ఉంది. సింగరేణికి జన్మస్థానమైన ఇల్లెందులో ఇంత అభివృద్ధి జరిగింది. అన్ని కోట్ల రూపాయలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచిన సింగరేణి జన్మస్థానంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మాజీ ఎమ్మెల్యే, ఇక్కడ పోటీ చేసిన వారు, వామపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. నియోజకవర్గానికి అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది, ఇంతకుముందు పార్టీలు ఏం చేశాయి అనే దాని మీద తెలుసుకున్నాం. ఎందుకంటే అంటే ఇది ఒక ప్రాధాన్యత అంటారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా సింగరేణికి జన్మస్థానం ఇల్లెందు ఏరియా అని ఉంటుంది. 120 సంవత్సరాల క్రితం బొగ్గు ఉత్పత్తి నిలిచింది, కానీ ఇల్లెందు అభివృద్ధి మాత్రం కొనసాగలేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, రేపు ఏం చేయబోతున్నారు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తోటి మిగిలిన మిత్రపక్షాలు అంటే సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్ మాతో కలిసి ప్రయాణం చేస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు. దాదాపు మరి కేసీఆర్ గారి సహకారంతో మా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గారు 1800 కోట్ల రూపాయలు దాదాపు అభివృద్ధి చేశారు. అలాగే సింగరేణి సహకారంతో కూడా 600 కోట్ల రూపాయల అభివృద్ధికి మరి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కూడా 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి. ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని కనుక గమనిస్తే ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. గతంలో మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కుంటుపడినాయి. ఇవి కాక మేము ఏదో ఎక్స్ట్రా చేస్తామని చెప్పి రకరకాల హామీలు ఇచ్చారు. హామీలు కూడా ఫెయిల్ అయ్యాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ ఇల్లందులో ప్రత్యేకంగా ఏంటంటే ఏ అభివృద్ధి చేయలేక అవినీతిమయం చేస్తున్నారు, అంత దారుణంగా ఇల్లందుని తీసుకొస్తున్నారు. కాబట్టి ఈరోజు మిత్రపక్షాన్ని మాతో కలిసి ప్రయాణం చేస్తున్నాయి. మేమందరం ఖచ్చితంగా ఈ జెండా అంటే మిత్రపక్షాలన్నీ కలిసి మరి ఒక జెండా మరి ఈరోజు మున్సిపాలిటీ మీద ఎగరేయటం కాదు, రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రతి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మీ అందరూ కూడా పోరాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు. అంటే మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. శాసనసభ్యులుగా ఉన్న సందర్భంలో ఈ ఇల్లెందు మున్సిపాలిటీకి, ఈ పరిసర ప్రాంతాల అభివృద్ధికి తీసుకున్న చర్యలు ఏంటి? బీఆర్ఎస్ గవర్నమెంట్లో తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి సహకారంతో ఆనాడు ఇల్లెందులో చిరకాల వాంఛ బస్ డిపో నెరవేర్చుకున్నాము. వైద్యానికి ఎంతో దూరం ఉన్న ఇల్లెందుని 100 పడకల హాస్పిటల్ని మరి సాధించుకున్నాము. అంతేకాకుండా గతంలో ఇల్లెందు అంటే చీకటి చరిత్ర, బొగ్గుట్ట చరిత్ర 140 ఏళ్ల చరిత్ర అయినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రమే ఇల్లెందు మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ లైటింగ్ డివైడర్లతోటి, అటు లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇల్లెందులో ఏ వార్డు చూసినా కూడాను, ఎక్కడ చూసినా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప ఈ 2 ఏళ్లలో ఎక్కడా కూడా మేము తీసుకొచ్చినటువంటి వర్క్లకు వాళ్ళు శంకుస్థాపనలు చేయడం తప్ప వాళ్ళు ఈ రోజు వరకు మేము ఒక రూపాయి తీసుకొచ్చి మేము డెవలప్ చేసామన్న కాడికి ఏది లేదు. ఆఖరికి బుగ్గబాగు ప్రక్షాళన కూడా 5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒకరోజు కూడా వరద తాకిడి మరి వార్డులకు మేము తీసుకురానియలేదు బుగ్గబాగు ప్రక్షాళన చేసి. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందో, ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో మళ్ళీ యథావిధిగా మొత్తం వరద నీరంతా ఇళ్లలో చేరడము, విషజ్వరాలు ఇవే ఉన్నాయే తప్ప పారిశుద్ధ్యం లేమి. ప్రతీది కూడాను అవినీతిమయము, కబ్జామయము. ఇది కాంగ్రెస్ చరిత్ర. అంటే మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో జనం ఏం అడుగుతున్నారు, మీరేం చేస్తారు? 11వ వార్డు మహాకూటమి అభ్యర్థిగా నేను అజ్మీరా సత్యవతి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానండి. ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను, రేషన్ కార్డులు అయితే ఏంటి, వీధి లైట్లు అయితే ఏంటి, డ్రైనేజీలు అయితే ఏంటి, వాళ్లకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు అందుబాటులో ఉండి మన పార్టీ తరఫున నేను పూర్తి చేస్తున్నానని హామీ ఇస్తున్నాను. అంటే సిపిఐగా, ఎందుకంటే ప్రముఖంగా ఇంతకుముందు ఇదే నియోజకవర్గంలో మీరు ప్రాతినిధ్యం వహించారు. ఇన్ని సంవత్సరాల కాలంలో ఈ ఇల్లెందు పెరుగుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 2 సంవత్సరాల కాలంగా ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో ఎంత అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? మేడం గారు సార్ చెప్పినట్టుగా నేను 2000లో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కౌన్సిలర్ చేశాను, 2014లో చేశాను, అప్పుడు వైస్ చైర్మన్గా చేశాను. ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన నిధులు ఏతున్నాయో మా హయాంలో 120 కోట్ల రూపాయల దాకా తెచ్చి అప్పుడే ఒక 30 కోట్ల రూపాయల దాకా మేము
రోడ్లను మొత్తం మట్టి రోడ్డు అనేది లేకుండా సస్యశ్యామలం చేసి వీధులను అన్నిటిని కూడా చేసిన తర్వాత మిగిలిన డబ్బును తర్వాత 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో మాత్రం వచ్చింది ఏమీ లేదు, ప్రజా సమస్యలు తప్ప ఎక్కడిది అక్కడే ఉంది, అభివృద్ధి అనేది లేదు. దానికోసంగా మేము ఐక్యకూటమిగా ఏర్పడి బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, మాస్లైన్ కలిసి మళ్ళీ కొత్త పరిపాలన అందిస్తే ఈ పాలకవర్గంలో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ఫ్రంట్గా ఏర్పడడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలు కూడా ఆదరిస్తారు. గతంలో హరిప్రియ గారు చేసిన పనులు కానీ, బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన వర్కులు కానీ ప్రజలతో అందుబాటులో ఉంటూ అమ్మగారు కూడా మమ్మల్ని, మేము ఆ రోజు బీఆర్ఎస్తో మాకు ఎలాంటి లేకపోయినా మాకు మిత్రపక్షాలకు ఆమెతో మాకు సత్సంబంధాలు ఉండేది. కమ్యూనిస్టులుగా మేము ఆమె కాడికి పోతే ఏది కూడా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని చేసింది. కాబట్టి వారి నాయకత్వంలో ఈ ఫ్రంట్ ఏర్పడిన ఆర్జేసీ కృష్ణ గారు వారి నాయకత్వంలో ఇల్లెందులో ఉండి మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాకూటమి ఖచ్చితంగా 24 వార్డులలో విజయం సాధించి మేము పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తాం. అంటే ముఖ్యంగా తొలి మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం ఇచ్చారు సిపిఎం నుంచి. ప్రజల అవసరాలకు అనుగుణంగా మీ పార్టీ తరఫున మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి ప్రజా పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో ఏం చేస్తే బాగుంటుంది? ఈ రేపు వచ్చే పాలకవర్గం గత పాలకవర్గం ఎంత మేలు చేసింది అనుకుంటున్నారు? పాలక వర్గాలు మున్సిపాలిటీ ఏర్పడి 1986లో ఏర్పడ్డాయి. 1986లో తొలి మున్సిపల్ చైర్మన్గా సిపిఎం పార్టీ నుండి ఒక నీతివంతమైనటువంటి పాలన అందించినటువంటి చరిత్ర ఉన్నది సిపిఎం పార్టీకి. పట్టణాభివృద్ధికి ప్రణాళికలు చాలా రచించబడ్డాయి. అయితే ఆ ప్రణాళికను యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ మొన్న ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ హయాంలో కనీసం 300 కోట్లకు పైగా నిధులు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తెచ్చారు. దానికోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానివ్వండి, యూటిలిటీ సెంటర్ కానివ్వండి, అంబేద్కర్ భవన్ కానివ్వండి, గిరిజన భవన్, ఇట్లాంటి అనేక ప్రజా ఉపయోగపరమైనటువంటి అనేక బిల్డింగ్లు తెచ్చినటువంటి చరిత్ర, మోడల్ మార్కెట్, వాటన్నిటికి కూడా చాలా డబ్బులు కేటాయించారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ లాంటిది కూడా సామూహికంగా 200 మందికి 250 మందికి డబుల్ బెడ్రూమ్లు అనేటువంటిది కూడా తెచ్చారు. అయితే ఎప్పుడైతే పరిపాలన మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అర్ధాంతరంగా ఎక్కడి నిధులు అక్కడ ఖర్చు పెట్టిన వరకే నిధులు ఖర్చు అయినాయి తప్ప ఆ తర్వాత అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇల్లందు పట్టణానికి ఒక ప్రణాళిక అంటూ తయారైతే ఆ ప్రణాళికను పూర్తి చేయడంలో వచ్చినటువంటి పాలకులు కూడా చేయాలి అసలైతే. కానీ అట్లా కాకుండా తమ మార్కు పడదని, తమ పార్టీ పేరు పడదనేటువంటి ఉద్దేశంతో, బీఆర్ఎస్కి పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో అనేక కుట్రలు పన్ని ఎక్కడ నిధులు అక్కడ స్తంభింపజేశారు. ఇది సరైనది కాదు. ఇప్పుడు ఇల్లందు బస్ డిపో శాటిలైట్ డిపో ఏర్పడ్డది. అయితే అప్పటి వరకు వాళ్ళు తెచ్చినటువంటిది పర్వాలేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఉచిత బస్సులు వచ్చినాయో ఇప్పుడు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపోగా అవతరించాల్సినటువంటి అవసరం ఉంది. నాటి బీఆర్ఎస్ ఉంటే అది అయ్యేదేమో, సాధ్యపడేదేమో. కానీ ఇప్పుడు దాని మీద ఏమి వాళ్ళు పట్టు లేదు. దాంతోపాటు ఇప్పుడు 100 పడకల ఆసుపత్రికి సంబంధించింది కూడా 100 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. దాని పని పురోగతి చెందడంలో కానీ ఇతరత్ర కానీ ఏమీ లేదు. అట్లాగే అసలు ఇల్లందు పట్టణానికి చాలా అవసరమైనటువంటి ఐటీఐ రాకపోవడం కానివ్వండి, ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలను లేదా టెక్నికల్ కాలేజీలను తెచ్చుకునే దాంట్లో కానివ్వండి, లేదు ఇతర మన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేదిగా చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. దీనివల్ల ఏమైందనంటే అన్ని పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. 37 వేలు ఉన్నటువంటి జనాభా, 37,000 ఓటర్లు ఉన్నటువంటి ఇల్లందు మున్సిపాలిటీ ఈరోజు 32-33 వేలకే పరిమితమైంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఉపాధి కోసం తరలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఒక బృహత్ ప్రణాళిక తయారు చేయాలా, ఇక్కడ ఇండస్ట్రియల్ తీసుకురావాలా, ఇక్కడ అభివృద్ధి కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పని ఇప్పుడు ఉన్నటువంటి టీం చేస్తుందని చెప్పేసి ఈ మహాకూటమి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి కూటమి చేస్తుందని మేము తెలియజేస్తున్నాం.
దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకొని ఇల్లెందు మున్సిపాలిటీకి బీఆర్ఎస్ హయాంలో దాదాపు 300 పైసలకు కోట్ల రూపాయల నిధులతోని ఆసుపత్రి అయితేంది, అలాగే కమ్యూనిటీ భవనాలు, అదే ఆర్టీసీ బస్ డిపో, ఇతరత్ర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు, రహదారులు ఏర్పాటు చేశారు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, గత ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రమే ఖర్చు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని అంటే విపక్షాలుగా చీలిపోయారు, కానీ ఇక్కడ కమ్యూనిస్టులు సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ మాస్ లైన్కు సంబంధించిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీతో జతకట్టి గట్టి పోటీ ఇస్తున్నారనే చెప్పవచ్చు. ఎందుకంటే ఖమ్మం ఇల్లెందు మున్సిపాలిటీకి ఉన్న గత చరిత్ర 40 సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాలుగా ఉన్న చరిత్రను చెరిపే విధంగా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం, ఈ ప్రజలకు అందుబాటులో ఉంటాము, అభివృద్ధి సాధిస్తామని చెప్పి డంకాపదంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవికుమార్తో ఆవుల శ్రీనివాస్, సిబిఆర్ న్యూస్, ఖమ్మం.